పని ప్రదేశంలో భద్రత. ఇది కేవలం ఒక నియమం కాదు, అది మనందరి హక్కు. అందుకే ఈరోజు మనం ఓషా జనరల్ ఇండస్ట్రీ డైజెస్ట్లోని కీలక సూత్రాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ప్రతి ఉద్యోగికి సురక్షితమైన పని వాతావరణం ఎందుకు ముఖ్యం, దాన్ని ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. ఈ నియమాలన్నీ కేవలం కాగితం మీద రాసుకున్న అక్షరాలు కావు. ఇక్కడ చూస్తున్నట్టు వ్యవసాయం నుండి వంట వరకు, ఫ్యాక్టరీల నుండి గిడ్డంగుల వరకు, ఇలా ఎన్నో చోట్ల పనిచేసే లక్షలాది మంది కార్మికుల కోసమే ఇవి. ప్రతిరోజూ తమ కుటుంబాల కోసం కష్టపడేవారి భద్రతే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం. ఇక్కడే అంతా మొదలైంది. 1970లో వచ్చిన ఈ చట్టం ఒక స్పష్టమైన వాగ్దానం చేసింది. అదేంటంటే ప్రతి పని ప్రదేశం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక చట్టబద్ధమైన హామీ అన్నమాట. మనమిప్పుడు చర్చించబోయే ప్రతి విషయానికి పునాది ఈ వాగ్దానమే. అంటే కేవలం ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాదు, అసలు ప్రమాదాలు జరగకుండా ఎలా ఆపాలి అనే దానిపైనే ఇది దృష్టి పెడుతుంది. అయితే పని ప్రదేశంలో భద్రతను సాధించడానికి ముఖ్యంగా 2 పద్ధతులున్నాయి. వాటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సరే, ఈ స్లైడ్లో అస్సలు విషయముంది. ఒకవైపు రియాక్టివ్ భద్రత అంటే ఏదైనా ప్రమాదం గుర్తించబడిన తర్వాత చర్య తీసుకోవడం. ఇది జనరల్ డ్యూటీ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రొయాక్టివ్ భద్రత. దీన్నే గాయం మరియు అనారోగ్య నివారణ కార్యక్రమం లేదా సింపుల్గా ఐఐపిపి అని కూడా అంటారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే కార్మికులు గాయపడక ముందే ప్రమాదాలను కనుగొని సరిదిద్దడం. సో ఒకటి కనీస అవసరమైతే మరొకటి మనం సాధించాల్సిన ఆదర్శం. మరి ఈ ప్రోయాక్టివ్ పద్ధతిని పాటిస్తే లాభాలేంటి? చాలా ఉన్నాయి. పని ప్రదేశంలో గాయాలు బాగా తగ్గిపోతాయి. పని వాతావరణం మొత్తం మారిపోతుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ, క్వాలిటీ పెరిగి ఉద్యోగులు మానేయటం తగ్గుతుంది. చివరికి వర్కర్స్ కాంపెన్సేషన్ ప్రీమియంలు లాంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే ఈ ప్రోయాక్టివ్ సిస్టమ్ అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, ఏ పని ప్రదేశమైనా నిర్మించుకోగల ఒక స్పష్టమైన పక్కా ప్రణాళిక ఇది. అసలు ఐఐపిపి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రోయాక్టివ్ ప్రాసెస్. పని ప్రదేశంలో ప్రమాదాలు జరగకముందే వాటిని గుర్తించి పరిష్కరించడానికి యజమానులకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇదొక సురక్షితమైన పని వాతావరణానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది? ఒక సక్సెస్ఫుల్ ఐఐపిపిలో 6 ముఖ్యమైన అంశాలుంటాయి. మొదటిది మేనేజ్మెంట్ లీడర్షిప్, తర్వాత ఉద్యోగుల భాగస్వామ్యం, ప్రమాదాలను గుర్తించడం, వాటిని అంచనా వేయడం, ప్రమాద నివారణ, నియంత్రణ, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఇంకా చివరిగా ప్రోగ్రామ్ను ఎప్పటికప్పుడు సమీక్షించి మెరుగుపర్చడం. ఇవన్నీ కలిస్తేనే ఒక బలమైన భద్రత వ్యవస్థ తయారవుతుంది. థీరీ బాగానే ఉంది కదా, కాని నిజ జీవితంలో ఈ వ్యవస్థలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? ఇప్పుడు మనం ఓషా డేటా ఆధారంగా అత్యంత ఎక్కువగా ఉల్లంఘించబడిన ప్రమాణాలను చూద్దాం. దీనివల్ల మనకు ప్రోయాక్టివ్ భద్రత ఎక్కడ ఎక్కువ అవసరమో స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం. పని ప్రదేశంలో సర్వసాధారణంగా జరిగే పొరపాట్ల టాప్ 10 లిస్ట్. ఇది 2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాబితా. చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఫాల్ ప్రొటెక్షన్ ఉంది, అంటే ఎత్తు నుండి పడకుండా రక్షణ. తర్వాత హజార్డ్ కమ్యూనికేషన్, స్కాఫోల్డింగ్, రెస్పిరేటరీ ప్రొటెక్షన్, పవర్డ్ ఇండస్ట్రియల్ ట్రక్స్ ఇలా ఉన్నాయి. ఈ లిస్ట్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. భద్రతలో మనం ఎక్కువగా ఎక్కడ తప్పులు చేస్తున్నామో చూపిస్తుంది. సరే, ఇప్పుడు వీటిల్లో కొన్నింటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. లిస్ట్లో 2వ స్థానంలో ఉన్న ఈ హజార్డ్ కమ్యూనికేషన్ చాలా అంటే చాలా ముఖ్యం. దీని ఉద్దేశమేంటంటే పని ప్రదేశంలో వాడే ప్రతి కెమికల్ వల్ల కలిగే ప్రమాదాల గురించి లేబుల్స్, సేఫ్టీ డేటా షీట్స్ ద్వారా అందరికీ తెలియజేయాలి. దీనివల్ల ఆ రసాయనాలతో ఎలా జాగ్రత్తగా పనిచేయాలో అందరికీ తెలుస్తుంది. ఇక 6వ స్థానంలో ఉన్న లాకౌట్ ట్యాగౌట్. ఇది మరో ముఖ్యమైన సేఫ్టీ ప్రొసీజర్. మెయింటెనెన్స్ పనులు చేస్తున్నప్పుడు మెషీన్లు అనుకోకుండా స్టార్ట్ అవ్వకుండా ఆపడానికి దీని వాడతారు. అంటే పవర్ సప్లై ఆపేసి దాన్ని లాక్ చేసి ఒక ట్యాగ్ పెడతారన్నమాట. దీనివల్ల చాలా తీవ్రమైన గాయాలను నివారించవచ్చు. ఇప్పటివరకు మనం సిస్టమ్స్, డేటా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఫోకస్ను కార్మికుల పాత్ర, వాళ్ల హక్కుల వైపు మారుద్దాం. ఎందుకంటే భద్రతను నిర్ధారించడంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. చట్టం ప్రకారం కార్మికులకు కొన్ని ప్రాథమిక హక్కులున్నాయి. అవేంటంటే గాయాలు, అనారోగ్య రికార్డులను చూసే హక్కు, పనిచేసే చోట ఉన్న ప్రమాదాల గురించి సమాచారం పొందే హక్కు,
అర్థమయ్యే భాషలో ట్రైనింగ్ పొందే హక్కు. ఎటువంటి ఖర్చు లేకుండా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పీపీఈ పొందే హక్కు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎలాంటి భయం లేకుండా ప్రమాదకరమైన పరిస్థితులను రిపోర్ట్ చేసే హక్కు. ఇవన్నీ కేవలం కాగితం మీదున్న రూల్స్ కాదు, ఇవి పని ప్రదేశంలో సురక్షితంగా ఉండటానికి మనకున్న సాధనాలు. వీటి గురించి తెలుసుకోవడం, వాటిని ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ ప్రోయాక్టివ్ భద్రతా విధానం మీ పని ప్రదేశంలో పరిష్కరించగల ఒక ప్రమాదం ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించడమే సురక్షితమైన పని వాతావరణం వైపు వేసే మొదటి అడుగు. గుర్తుంచుకోండి, భద్రత అనేది అందరి బాధ్యత.